అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు లభించినటువంటి ఆణిముత్యం 1989లో విడుదలైనటువంటి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ గారి సినిమా. అలాగే శతాధిక దర్శకుడు కోడి రామకృష్ణ గారు దర్శకత్వంలో నందమూరి నరసింహం బాలకృష్ణ ఇందులో ప్రధాన పాత్ర వహించారు. బాలకృష్ణ, సీత, విజయశాంతి ఇందులో మెయిన్గా మంచి క్యారెక్టర్లు వాళ్ళు పోషించారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అయితే చాలా అద్భుతమైన సినిమా ఇది. ఆ రోజుల్లో బాక్స్ ఆఫీస్నే మొదలుపెట్టిన సినిమా ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. అనేక విషయాలు ఇందులో ఉన్నాయి. మరి నమస్తే, సెలవు. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు లభించిన చిత్రం ముద్దుల మామయ్య. భార్గవి ఫిలిమ్స్ వారు సమర్పించినటువంటి చిత్రం ఇది. 1989లో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇండస్ట్రీ హిట్గా కూడా నిలిచింది ఈ సినిమా. ఈ చిత్రంలో బాలకృష్ణ కెరీర్ గొప్ప మలుపు తిప్పింది. ఈ చిత్రం అంత గొప్ప చిత్రం ఇది. బాలకృష్ణ ఈ చిత్రంలో చాలా అద్భుతంగా చేశారు. అలాగే శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రతి షాట్లోనూ కూడా ఆయన ముద్ర ఈ చిత్రంలో కనబడుతుంది. ఆయన దర్శకత్వం వహించినటువంటి సినిమాలు అన్నీ దాదాపు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. కోడి రామకృష్ణ గారు టేకింగ్ స్పీడ్ని ఆ రోజుల్లో అందరూ అభినందించేవారు, ఆశ్చర్యపోయేవారు. ఈ చిత్రంలో బాలకృష్ణ నటన స్పీడు చూడాల్సిందే కానీ చెప్పడం సాధ్యం కాదు. అందుకే ఈ సినిమాతో అగ్ర హీరోల ప్రక్కన ఆయన నిలిచిపోయారు బాలకృష్ణ. ఈ సినిమాలో హీరో మొదట్లో దొంగగా అనుకుని తర్వాత మంచివాడిగా మారతాడు. ఇది ముందు కోడి రామకృష్ణ, గోపాలరెడ్డి గారు అనుకున్నటువంటి స్టోరీ లైను. ఆ తర్వాత ఒక కొలిక్కి రావడం లేదు కాబట్టి మళ్ళీ మార్చారు. బాలకృష్ణ సరసన విజయశాంతి ఆమెను ఎన్నుకున్నారు. బెంగళూరు, మైసూరులో 12 రోజులు తొలి షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇందులో చెల్లెలి క్యారెక్టర్కి సీతను అనుకున్నారు. ఆమె తమిళంలో చాలా అద్భుతంగా చేసింది ఆ పాత్ర. తెలుగులో కూడా ఆమెనే తీసుకున్నారు. ఇక ఈ చిత్రం మద్రాసు మేయర్ రాధాకృష్ణ స్టేడియంలో ప్రారంభోత్సవం జరిగింది. చెల్లెలి పాత్రకు సీతను ఎంపిక చేయడానికి ఏమాత్రం ఆలోచించలేదన్నమాట. ఆమె అందులో ఆ సినిమానంత గొప్పగా చేసింది. సినిమా 1989 ఏప్రిల్లో రిలీజ్ అయింది. తొలి వారంలోనే ఈ సినిమా 1,15,00,000 గ్రాస్ వసూలు చేసింది. 15 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ సినిమాలో నటించే నాటికి బాలకృష్ణ వయసు 28 సంవత్సరాలు మాత్రమే. అలాగే విజయశాంతి వయసు బాలకృష్ణ వయసు 28, విజయశాంతి వయసు ఇంకా తక్కువే, 22 ఎంతో అన్నారు అనుకున్నాం. 90 లక్షల బడ్జెట్తో తీసిన ఈ సినిమా కోట్లు సంపాదించి పెట్టింది. ఈ సినిమాలో చాలా అద్భుతంగా చేసింది విజయశాంతి. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా చాలా అద్వితీయంగా ఉంది. పూర్తి సంచలన చిత్రం ఇది. ఆ రోజుల్లో ఈ సినిమా గురించి సరిగ్గా ఇదే సమయంలో పెద్ద హీరోల సినిమాలు చాలా వచ్చినాయి. అందులో ఈ సినిమా నిలబడిందనమాట. నిలబడటమే కాదు, అమోఘమైనటువంటి విజయం సాధించింది. కోడి రామకృష్ణ గారు ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మిత్రులు, సోదరులు అందరూ కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. దయచేసి నా రిక్వెస్ట్, దయచేసి చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోలు నేను పెడుతూ ఉంటాను. మీ యొక్క
ఆదరణే నాకు నా ఛానల్ ముందుకెళ్ళడానికి మంచి అవకాశంగా ఉంటుంది. ఈ సినిమా చాలా గొప్ప సినిమా. ఈ సినిమా ఇప్పుడు మీకు చేసి వినిపించాను. తర్వాత మళ్ళీ ఒక మంచి సినిమాతో మీ ముందుకొస్తాను. ఎందుకంటే చాలా మంచి మంచి సినిమాలున్నాయి. మరి సెలవు. నమస్తే.